మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 మొదలు 23 వరకు సంఘంలోనే ఉన్నాం. అయితే ఈ విత్తనం మనలో పడలేదు, కానీ త్రోవలో పడలేదు, కానీ త్రోవ ప్రక్కన పడిపోయింది. త్రోవ ప్రక్కన పడిపోయింది. మొదటిది లెక్క పెట్టుకోండి. రెండవది, రాత్రి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరిస్తాడు. వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ఎటువంటి వాడంటే గన ముండ్ల పొదలో విత్తబడినటువంటి విత్తనం, దేవుని యొక్క వాక్యం. మూడోది, వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడును. మంచి నేలను విత్తబడినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము అణిచివేయను గనుక, ఎవరిని? వినేటటువంటి వ్యక్తిని అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును, ప్రయోజకుడు అవును. తర్వాత మంచి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒక్కడు 100 ఒక్కడు 60 ఒక్కడు 30 ఏమవుతారు? ఫలిస్తారు, అభివృద్ధి చేయబడతారు. ఎవరు ఈ అభివృద్ధిలోనికి వచ్చినటువంటి వారు ఎవరు? 100 మంతు 60 30 ఇటువంటి అభివృద్ధి ఎవరంటే వీరు మంచి నేల అంటే మన యొక్క హృదయం. నేల అంటే మనల్ని సంబోధిస్తుంది. ఈ వాక్యం ఎందుకు గుర్తు చేయాలని అనుకున్నానంటే, ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు వాక్యం చెప్పినాను ప్రార్థన గురించి. నిన్న శనివారం యవనస్తుల కూడికలో దైవజనులు బెన్హర్ గారు వారు వాక్య సందేశాన్ని ఇచ్చారు. అయితే నేను బయట వెళ్ళిన కారణం బట్టి లేటుగా వచ్చినాను. ఈ లోపల ముగించబడింది. ఒక అన్నగారు కిందకు వచ్చారు. వాక్యం భలే చెప్పినారు అన్నారు. వాక్యము భలే చెప్పినారన్నారు. ఏం చెప్పినారు అని అడిగినాను. ఒక 30 సెకండ్లో 40 సెకండ్లో తడబడబడినారు. తర్వాత దానియేలు గారి గురించి చెప్పినారన్నారు. మంచిదే. దానియేలు గారి గురించి నేను కూడా ఉపవాస ప్రార్థనలో ప్రస్తావించిన ఆల్ నైట్ ప్రేయర్లో ఇప్పుడేం చెప్పినాడు దైవజనులు అని చెప్పాను. శబ్దము లేదు. నేను అన్నగారిని అన్నని నేను పైకెత్తడం లేదు, కానీ అన్న గురించి నేను అనడం లేదు. కానీ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కన్నా, వాక్యం బోధించబడిన తర్వాత ఈ స్థలం నుండి కిందకు రాగానే వాక్యం సంతోషంగా ఆనందంగా స్వీకరించి ఆనందిస్తారు, కానీ అది కొంతకాలమే ఉందని అంటున్నాడు. ఎవరు? ముండ్ల పొదల్లో ఉన్నటువంటి వారికి ఏమీ లేదు, వేరు లేదు. వాక్యం విన్నారు, అది కొంతకాలమే ఉంటుంది. కొంత సమయం మట్టుకే ఉంటుంది.
అయితే దానికి ఏమీ లేదు, వేరు లేదు గనక ఒక చెట్టుకైనా చిన్న ప్లాంట్కైనా క్రోటన్కైనా దానికి బలం రావాలంటే ఎక్కడి నుండి రావాలి? వేర్లలో నుండి దానికి బలము, దానికి శక్తి రావాలి. ఆ వేర్లు లేని కారణాన్ని బట్టి అంటే మనకు ఫౌండేషన్ లేదు. మనము కొంతమంది గృహాలు ఎలాగ నిర్మిస్తారంటే పునాదులు లేకుండా కూడా నిర్మించేటటువంటి వారు, మట్టితో కట్టేటటువంటి వారు కూడా, అంటే సరైనటువంటి పునాది బలం లేకుండా నిర్మించేటటువంటి వారు ఉన్నారు. అయితే చెట్టుకు వేరు లేకపోతే బ్రతుకుతుందా? నిలబడుతుందా? విశ్వాసి కూడా, దేవుని బిడ్డలైనటువంటి మీరు కూడా మీకొక రూట్ కావాలి, వేరు కావాలి. వేరుంటేనే సంఘంలో మీరు బలపడతారు. వేరుంటేనే మీరు ఆత్మీయంగా ఎదుగుదల చెందుతారు. వేరుంటేనే మీరు దేవుని మందిర ఆవరణంలో ఒలీవ మొక్కలుగా మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఒలీవ మొక్క అని చెప్పానంటే, నోవాహు దినాలలో చూసినట్లయితే జలప్రళయం వచ్చేది. జలప్రళయము అయితే నోవాహు పడవ తర్వాత నోవాహు పడవలో ఉన్నటువంటివి ఏవేవైతే ఉన్నాయో అవి, నోవాహు పడవ వెలుపట ఏముంది? నీళ్ళుంది. నోవాహు పడవ వెలుపట ఏముంది? లోకమంతా దీనితో కమ్ముకునింది. వర్షముతోనూ తుఫానుతోనూ నీళ్ళతో అంత కూడా మునిగిపోయేది. అయితే అంత మునిగిపోయినా కూడా చివరిసారిగా బ్రతికింది ఏదై? ఒలీవ ఒక్కటే. అందుకే 128వ దావీదు కీర్తనలో అంటాడు, ఆయన మన పిల్లల్ని ఏ రీతిగా ఉంచుతాడంట? ఆయన బిడ్డలైనటువంటి మనలందరినీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒలీవ మొక్కలుగా చూడాలని ఆయన యొక్క ఆశ. ఆయన కుటుంబంలోకి వచ్చినటువంటి మనలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రీతిగా చూడాలి? నాశనం లేనటువంటి ఒక చెట్టుగా, ఒక మొక్కగా దేవుడు నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనము దారి ప్రక్కన పడినటువంటి విత్తనాల వలె, త్రోవ ప్రక్కన పడినటువంటి వారుగా, ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి వారుగా ఎక్కడుండాలి? మంచి నేలన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలంటే ఎటువంటి భూమిని కోరుకుంటాడు అన్నా? మంచి భూమిని, సారవంతమైన భూమిని. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా? మంచి ఫలసాయం రావడానికి. మంచి ఫలసాయం ఆ రైతుకి, వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తికి మంచి లాభం చేకూరాలని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కనుక మంచి భూమిని తీసుకుంటాడు. నా యేసయ్య కూడా నీ ద్వారా మంచి ఫలసాయం, మంచి వేరు కలిగినటువంటి వ్యక్తిగా ఈ పొలంలో నువ్వు మంచి పంటను, మంచి వృక్షాలని, మంచి కాపునిచ్చేటటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘానికి వస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, క్రమము తప్పకుండా ఆరాధనలకు మీరు వస్తున్నారు, మంచిగా ఉన్నారు. అయితే మీలో వాక్యానికి సంబంధించినటువంటి రూట్, ఆ వేరు ఉందా లేదా? ప్రార్థన అనేటటువంటి ఆ నీరుని మీరు పోస్తేనే ఆ వేరుకి బలం వస్తుంది. అవునా? వాక్యం వింటున్నారు,
జాగ్రత్తగా తీసుకోనండి, దాచుకోనండి. దాచబడినటువంటి ఆ వాక్యానికి నిత్యము ప్రతిరోజు కూడా మీరేం చేయాలి? ప్రార్థన అనేటటువంటి నీళ్లను పోస్తూ ఉండాలి. మీరు కింద చూసినట్లయితే కొన్నిసార్లు నేను లేనప్పుడు దానికి నీళ్లు పట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అవి ఏమైపోతూ ఉంటాయి? రంగు మారిపోతూ ఉంటుంది. అదేమైపోతూ ఉంటుంది? ఎండిపోతూ ఉంటుంది. అది ఏమైపోతుంటుంది? ప్రాణం లేనటువంటి దానిగా అయిపోతుంది. అదేమైపోతుందంటే చివరికి వాడిపోతుంది. హల్లెలూయ. ఎందుకు అది వాడిపోయింది? రంగు మార్చబడింది, దానిలో ప్రాణం లేకుండా అయిపోయింది. ఎందుకు? క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మన యొక్క జీవితంలో కూడా వాక్యం ఉంటే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు. వాక్యానికి తగినటువంటి ప్రార్థన కూడా మనము దానికి ఇస్తూ రావాలి. ప్రతి దినము కూడా ప్రార్థన మనం చేస్తూ రావాలి. ఈ శరీరానికి ప్రాణం ఉంది, శరీరానికి శరీరం ఉంది, ఈ శరీరానికి ఆత్మ ఉంది. ఈ ఆత్మ బ్రతకాలి అంటే, శరీరం బ్రతకాలంటే నువ్వు వండుకొని భోంచేయచ్చు, నీళ్ళు త్రాగచ్చు, మన కంటికి కనపడినటువంటి జీవాత్మకు సంబంధించినటువంటి వాక్యానికి కావలసినటువంటి పౌష్టికాన్ని, నీటిని మనము ప్రతి దినము కూడా ఇచ్చి తీరాలి. హల్లెలూయా.